మమ్మీ పుట్టిన ఊరు బియ్యం పోద్దామని చెప్పేసి వచ్చేసినాం. సత్యం ఉన్న దగ్గరనే ఉంటది మరపటి తీగ. మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మలు ఉన్నప్పటి నుంచి ఎందుకు ఉన్నాం. శివుడి గుడి ఉంటది, చాలా బాగుంటది, నేను మీకు చూపిస్తా. మెమరీస్ అయితే మాది మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, ఎలా ఉన్నారు? నేను ఎక్కడ ఉన్నాను చూస్తున్నారా? ఎస్, కనకమామిడి ఊర్లో ఉన్నా. మమ్మీ పుట్టిన ఊరు అనమాట, అమ్మమ్మ వాళ్ళ అత్తవారి ఇల్లు. సో ఇక్కడ శ్రావణ సోమవారం బియ్యం పోద్దామని చెప్పేసి వచ్చేసినాము. ఇక్కడ శివుడి గుడి ఉంటది, చాలా బాగుంటది, నేను మీకు చూపిస్తా. వెళ్ళిపోదాం రండి. ఇదే కమాన్. సో ఫైనలీ మన శివాలయంకి అయితే వచ్చేసినాము. మమ్మీ వాజ్ సో ఎక్సైటెడ్, వాళ్ళ ఊరు కాబట్టి. అండ్ ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే మరపటితిగా ఉంటది. యాక్చువల్ గా నేను విన్న దాని ప్రకారం మా మమ్మీ ఏం చెప్తుండే, సత్యం ఉన్న దగ్గరనే ఉంటది మరపటి తీగ శివాలయం దగ్గర అని చెప్పేసి అంటారు. దేవుడు ఎక్కడైనా దేవుడే, బట్ అదొక నమ్మకం అన్నమాట. కానీ టెంపుల్ మొత్తం చూపించేస్తాను. ఆల్రెడీ మన కలగూర గంప మేడం చూపించారు, శ్రీదేవి గారు. మళ్ళీ ఒకసారి మన ఛానల్లో చూసేయండి. ఇక్కడ చూసినారు కదా, పురాతనమైన గుండం. మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మలు ఉన్నప్పటి నుంచి ఉంది గుండం. వాటర్ అయితే అంత క్లీన్ గా లేవు.
పుష్మంజరియో సచ్చరిత శివ సర్వేశ్వర నీకిచ్చదనిక పుష్మంజరియో కమల భవార్చిత కమలాంచిత జర కమలాంచిత జర కమల పధ కమలాంచిత జర కమల పధ కమల విమన సుమన సుధార్చిత విమల జలిత పుష్మంజరియో ఉత్సాహం గుణమోక్ష గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి గజస్వామం అయితే కనిపిస్తుంది అండ్ హోమగుండం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి రైట్ సైడ్లో చూసుకుంటే అంటే మనం ఇలా వెళ్తే లెఫ్ట్ సైడ్లో అక్కడ చెట్టు ఉంది, చూసాం పదండి. ఇక్కడ నాగదేవత ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు ఇంత డెకరేషన్ చేయడానికి కారణం ఒకటి, సోమవారం అయితే అందులో శ్రావణ సోమవారం ఏకాదశి కలశాభిషేకం జరుగుతుంది అనమాట టెంపుల్లో, అందుకే ఇంత బాగా అలంకరించారు. ఇక్కడ ముందు వేప చెట్టు ఉంది. మనకి ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉందన్నమాట. అలాగే కింద పుట్ట ఉంది. ఇక్కడ మనం ఏమైనా కోరికలు ఏమైనా ముడుపులు కట్టాలంటే ఇక్కడ కట్టుకోవచ్చు అన్నమాట. కృత దోష పరిహారము
శివ పరిహారమైనట్టి గూలంగా పాలించు మమ్మును. प्रजानं भवसि मातानाम् आयुष्मान् करोतु महान् धनं विद्यो धनं वायु धनं सूर्यो धनं वसो श्री भ्रमरामेश्वर स्वामिनाभ्यो नमः अनुग्रह कृपाकराद्रसो సో చెట్టుని చూశాక మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ కూడా చాలా వేప చెట్లు రావి చెట్లు అయితే మనకు కనిపిస్తాయి. అండ్ యాక్చువల్గా అక్కడ బావిలో ఉండే అంతా కానీ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు. ఎవ్రీ సోమవారం ఎవ్రీ మండే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. సిగ్గుపడకుండా తినాలన్నమాట దేవుళ్ళ దగ్గర ప్రసాదం కోసం. ఇప్పుడు పిల్లలకి ఫ్యాషన్, కాకపోతే అన్నదానం ఎక్కడ చేసినా కానీ మీరు ఖచ్చితంగా తినాలన్నమాట. ఈ టెంపుల్కి వస్తే మీరు మండే టైంలో వస్తే మీకు అన్నదానం అయితే దొరుకుతుంది. సో వెళ్ళి తినేస్తాం. దీన్నే నేను చెప్తాను కదా మర్పతి టీ కానీ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అక్కడి వరకు ఉంది. ఇదంతా మమ్మీ వాళ్ళు ఉయ్యాలలో ఆడే వాళ్ళంట చిన్నప్పుడు. దీనిపైన మమ్మీ చెప్తుంది మీకు. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా ఊరికి వచ్చేసిన, పుట్టింటికి వచ్చేసిన. ఇక ఇదే మా పేరుని చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడుకున్నది. చాలా మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈడైతే మాది చిన్నప్పటి నుంచి ఉంది. ఇక్కడ ఉయ్యాల ఉంటుంది జాతర అప్పుడు వచ్చి. బాయ్ బాయ్ బాయ్. ఫైనల్లీ మన శివుని దర్శనం అయితే అయిపోయింది. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంకే సిటీ దగ్గర ఉన్న వాళ్ళు రావచ్చు ఈజీగా, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అంటే కొంచెం మండేస్ వస్తే అన్నదానం ఉంటుంది. లేదు అంటే మీరు ఏదైనా ఒక చిన్న పిక్నిక్ లాగా అరేంజ్ చేసుకొని టెంపుల్ అలాగే పిక్నిక్ కూడా చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీరు కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పొద్దున వచ్చిన 7 గంటల కల్లా వచ్చిన. బాయ్.